పంటలకు మద్దతు ధర తప్ప బడ్జెట్లో చెప్పుకోదగ్గ విషయంలే లేవన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. మద్దతు ధర విషయంలో కండిషన్లు పెట్టకుండా రాష్ట్రాల్లో ఉత్పత్తైన మొత్తానికి వర్తించేలా చూడాలన్నారు. హెల్త్ స్కీమ్ విషయంలోనూ కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఊహించిన స్థాయిలో నిధులు ప్రకటించలేదన్నారు. మొత్తం మీద ఒకే ఒక చిన్న పాజిటివ్ పాయింట్గా అనిపించినటువంటి అంశం రైతులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధరను పెంపుదల చేస్తామని చెప్పడం. కానీ దాన్ని కూడా కరెక్ట్గా ఎంత చేస్తారు, మరి అన్ని పంటలకు చేస్తారా, మళ్ళీ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేటటువంటి అంశం క్లియర్గా చెప్పలేదు. అధికారంలోకి రాకముందు చెప్పినటువంటిది మొట్టమొదటి సంవత్సరం చేస్తుంటే ఈ 3 సంవత్సరాలు కూడా రైతులు బాగా లబ్ధి పొంది ఉండేవారు. సో అదొకటి కొంత పాజిటివ్ పాయింట్. రైతులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని డబుల్ చేస్తాము అని చెప్పినటువంటి వారు ఏ విధంగా చేస్తారు, ఏ ప్రాతిపదిక మీద చేస్తారు ఏంటన్నటువంటిది వివరించకపోవడం అన్నది కొద్దిగా బాధాకరం. ఆ తర్వాత హెల్త్ సెక్టర్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అత్యంత పేద వర్గాల ప్రజలకు సంవత్సరానికి 5 లక్షలు ఇస్తామని చెప్పడం అది బాగుంది. దానికి కూడా మళ్ళీ ఏమన్నా రైడర్స్ ఉంటాయా? ఎందుకంటే జనధన అకౌంట్లో ఒక పక్క 65 కోట్లు ఉన్నాయని చెప్తూ ఇంకో పక్క 10 కోట్ల మందికే ఇచ్చేస్తామని చెప్తున్నారు. మరి 10 కోట్ల కుటుంబాలా లేకపోతే 10 కోట్ల మందా? ఇటువంటి అంశాల మీద కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. గురించినటువంటి ఒక చిన్న మాట తప్పితే ఏమీ కూడా లేదు. అందులో 8 కోట్ల మంది ఆడవాళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. అది కూడా ఇదివరకు ఉన్నటువంటి స్కీమ్నే పేరు మార్చి చెప్తున్నారు. కరెంటు చాలా మందికి ఇళ్ళకి ఇస్తున్నామన్నారు. అది కూడా పేరు మార్చి చెప్పినటువంటి స్కీమ్స్. సో చాలా మటుకు కొత్త స్కీమ్స్ కాకుండా కొత్త పేర్లతో పెట్టినటువంటి స్కీమ్స్ గురించి చెప్పడం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం బడ్జెట్లో పెద్దగా లేదేమో. ఇంకొంచెం పేద ప్రజల పక్షాన ఇంకొంత మహిళల పక్షాన ఉంటే బాగుండేది.